హలో గైస్, వెల్కమ్ టు కార్తిక్ గబూర్. ఇంకా ఎవరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ ఇప్పుడు విశ్వనాథ్ సినిమా చూసి రావడం జరిగింది. డైరెక్టెడ్ బై వెంకీ అట్లూరి అండ్ సూర్య అండ్ మమతా బాజు లీడ్ యాక్టర్స్గా చేశారు. అండ్ సినిమా కంటే ముందు నేను డైరెక్టర్ గురించి మాట్లాడాలి. కంబ్యాక్ ఎలా ఇచ్చాడు అంటే ఒకేసారి హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు. సారు, లక్కీ భాస్కర్, ఇప్పుడు విశ్వనాథ్ సన్స్. సినిమా అయితే చాలా బాగుంది. డైరెక్టర్ పర్ఫెక్ట్ రైటింగ్ ఉంది, డైలాగ్స్ చాలా బాగుంటాయి. అండ్ కంబ్యాక్ వచ్చే సూర్య కూడా పర్ఫెక్ట్ కంబ్యాక్ ఇది. నేను సూర్యది సక్సెస్ చూసి ఏదైనా నాకు గుర్తున్నందుకు సింగం 2. దాని తర్వాత ఆ రేంజ్ సక్సెస్ నాకు ఏ సినిమా కనిపించలేదు. అండ్ ఓటీటీలో సక్సెస్ వచ్చింది, బట్ కరుపు సినిమా బాగుందన్నాక నాకైతే అంత అనిపించలేదు. బట్ ఈ సినిమా మాత్రం పర్ఫెక్ట్ కంబ్యాక్ సూర్యకి. అండ్ ఈ సినిమా స్టోరీ వచ్చేసి 40 ఏజ్డ్ పర్సన్స్ 20 ఏజ్ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదా అనేది కాన్సెప్ట్. అండ్ ఫస్ట్ హాఫ్ చూసుకున్నాక అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మమతా బైజు క్యారెక్టర్ కావచ్చు, సూర్య గారి క్యారెక్టర్ కావచ్చు, రాధిక క్యారెక్టర్ కావచ్చు, వీళ్ళ ముగ్గురు మధ్య జరిగే కామెడీ ట్రాక్ అయితే హిలేరియస్గా ఉంటుంది ఫస్ట్ హాఫ్లో. అండ్ కంప్లీట్లీ ఫ్యామిలీ వాచ్ అనమాట, ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కంప్లీట్లీ. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికంటే అప్పటిదాకా ఎంటర్టైన్మెంట్ రైడ్లో ఉన్న మనం ఒకేసారిగా ఎమోషనల్ రైడ్కి వెళ్ళిపోతాం. బట్ ఎమోషన్స్ ఉన్నా సరే మనకి ఎక్కడ బోర్ కొట్టదు, అనే డ్రాగ్ అనిపించదు. అండ్ నాకు డిసప్పాయింట్ వచ్చిందంటే ప్రెడిక్టబుల్ అనిపించింది. స్క్రీన్ ప్లే డిఫరెంట్గా ఉన్నా బట్ నెక్స్ట్ ఏ క్యారెక్టర్ రావచ్చు, ఏ ఎమోషన్ రావచ్చు అనేది కూడా మనం ప్రెడిక్ట్ చేసేయి, అంత ప్రెడిక్టబుల్గా ఉంటుంది, బట్ బోర్ కొట్టదు. అండ్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సూర్య యాక్టింగ్ గురించి మనం చెప్పనక్కర్లేదు, బట్ మమతా బైజు మాత్రం చాలా అంటే చాలా బాగా చేసింది. అండ్ మనకి బొమ్మరిల్లు సినిమాలో జనీలి ఎంత అల్లరితో నవ్వించిందో, అందరిని ఇంప్రెస్ చేసిందో, అదేవిధంగా మమతా బైజు ఈ జనరేషన్లో ఇంప్రెస్ చేసింది. అదే ఆ టైప్ ఆఫ్ అల్లరితో ఇంప్రెస్ చేస్తుంది. అండ్ రాజు గారి పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఉన్న సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరూ కూడా చాలా డీసెంట్గా పెర్ఫార్మ్ చేశారు. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే కనుక మ్యూజిక్ అంత సూపర్గా లేదు, ఎమోషనల్ సాంగ్ ఒకటి ఉంటుంది, అది కూడా అంత సూపర్గా అనిపించదు. బట్ ఒక్క సాంగ్ మాత్రం నాకు బాగా నచ్చింది. అండ్ అది ఐఎంఏ బటర్ఫ్లై, నేనో బటర్ఫ్లై అని ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ప్రొడక్షన్ చాలా అంటే చాలా రిచ్గా ఉంది. అండ్ హీరో కూడా మనకి కోటీశ్వరుడు అనమాట. లైక్ అత్తారింటికి దారేజ్లో పవన్ కళ్యాణ్ ఒక రేంజ్లో ఉండి అన్నీ కొనేస్తూ ఉంటాడు కదా, అదే విధంగా ఈ సినిమాలో కూడా మన హీరో అన్ని అంత రిచ్నెస్ చూపిస్తాడు. బట్ కొన్ని స్క్రీన్ ప్లేలో అయితే సెట్స్ అన్ని ఆర్టిఫిషియల్గా ఉంటుంది, మిగతా అంత రిచ్ వాల్యూస్ ఉంటాయి. అండ్ కామెడీ, మమతా బైజు కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. సూర్య గారి పెర్ఫార్మెన్స్ గురించి చెప్పనక్కర్లేదు, రాధిక గారి పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారు. ఒక మంచి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్, ప్రతి ఒక్క ఫ్యామిలీ వెళ్ళి చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్క క్యారెక్టర్ మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తే మమతా బైజు ఎక్స్ప్రెషన్ చాలా బాగా చేసింది. ఇంకా వేరే క్యారెక్టర్ మనం అందరూ ఊహించుకోలేం, అంత బాగా చేస్తుంది మమతా బైజు అయితే మాత్రం ఈ సినిమాలో. ఓవరాల్గా మంచి ఫిలిం, డైరెక్టర్ గారు మంచిగా రాసుకుని. అండ్ డైరెక్టర్ని తలుచుకుంటే కనుక న్యూ ఏజ్ త్రివిక్రమ్లా కనిపిస్తున్నారు రైటింగ్ చూస్తే కనుక. అంటే ఈ జనరేషన్లో దొరికిన త్రివిక్రమ్లా ఉన్నాడు, ఈ జనరేషన్ దొరికిన త్రివిక్రమ్లో అయితే ఉన్నాడు డైరెక్టర్. ఓవరాల్గా ఇట్స్ ఎ గుడ్ మూవీ. నా రేటింగ్ వచ్చేసి 4/5. మీరు కూడా ఫ్యామిలీతో వెళ్ళండి, చూసేయండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు, మంచి స్మెల్తో బయటకు వస్తారు, డిసప్పాయింట్ అయితే అవ్వరు. థ్యాంక్ యూ గైస్.